అష్టదశ శక్తిపీఠాల్లో 4వది పార్వతీదేవి ఉగ్రరూపమైన చాముండేశ్వరి దేవి. కర్ణాటకలోని మైసూర్లో ఉంది ఈ ఆలయం. పార్వతీదేవికి చాముండేశ్వరి దేవి అని పేరు రావడానికి ఒక పెద్ద కథ ఉంది. శక్తివంతమైన వరాలు ఉన్న చండాముండేశ్వరులు ముల్లోకాలకి నరకం చూపించారు. అప్పుడు ఋషులు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళారు. జరిగింది మొత్తం చెప్పారు. పార్వతీదేవి తనలో నుంచి కౌశికి దేవిని పుట్టించింది. కౌశికి దేవి చాలా అందంగా ఉంటుంది. ఈ విషయం తెలిసిన శుం ఇంకా నిశుం తనని పెళ్లి చేసుకోవడానికి తీసుకురామని చండ్ ఇంకా ముండేశ్వరులకు చెప్పారు. అప్పుడు మాత కౌశికి దేవి తన ఉగ్ర రూపమైన కాళీమాతగా మారి చండ్ ఇంకా ముండేశ్వరుల తల నరికేసింది. అప్పటి నుండి తన పేరు చాముండేశ్వరిగా మారింది. ఇప్పటికీ ఒడిస్సాలోని స్టేట్ మ్యూజియంలో చాముండేశ్వరి విగ్రహం ఉంది. తన తలపై ఉన్న జుట్టు అగ్నిలా ఉంటుంది. తన కళ్ళు బయటికి ఉన్నట్లు ఉంటాయి. ఆమె ఒంటి నిండా నరాలు బయటికి కనిపిస్తున్నట్లు ఉంటాయి. ఒక మనిషి శరీరంలో 72,000 రక్త నరాలు ఉంటాయి. కానీ ఈ విగ్రహంలో 1,44,000 రక్త నరాలు ఉన్నాయి. ఈ విగ్రహంలో జీవం ఉంది అని నమ్ముతారు. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.